ఎల్ఐసి గవర్నమెంట్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్. దీనికి మనకి సాలరీ వచ్చి 30,000కి పైనే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 32,000 33,000 కూడా ఉండొచ్చు. ఈ పర్మనెంట్ జాబ్స్ అండి, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కాదు. వీళ్ళు ఎగ్జామ్ పాస్ అయితే మనకి 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తర్వాత జాబ్లోకి తీసుకుంటారు. దీనికి స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఏమీ అడగట్లేదు. మనకి ఎగ్జామ్ అనేది సొంత స్టేట్లోనే ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా సొంత స్టేట్లోనే ఉంటుంది. మనకి వేకెన్సీ అనేది మనకి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మనకి వేకెన్సీ ఉంటుంది. సొంత స్టేట్లో కాకపోతే పక్క స్టేట్లో కూడా ఉండొచ్చు. దీనికి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25th July అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే August 14th లాస్ట్ డేట్. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి 1 or 2 weeks బిఫోర్ మనకి ఆన్లైన్లో మనకి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం శాలరీ డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. బేసిక్ పే అనేది 20,000 ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఎలవెన్సెస్ అన్నీ కలిపి మనకి 30 నుంచి 32,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఈ పోస్టులో మనం అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 28 years మధ్యలో ఉండాలి. మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రిఫర్డ్ అన్నారు. ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదని. ఇంత ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. కంప్యూటర్ స్కిల్స్ అయితే మెయిన్గా ఉండాలని చెప్పారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని ఒక సిలబస్ అయితే ఇంగ్లీషు, లాజికల్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి 200 marks ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 2 hours అనేది టైం అండ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్కి క్వాలిఫై అయితే కనుక ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అంటే జస్ట్ నార్మల్ హెల్త్ చెకప్ మాత్రమే. దీనికి వచ్చి మనకి అప్లికేషన్ ఫీజు అనేది 800 ఉంటుంది. ప్లస్ 18% GST అనేది ఉంటుంది. మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే LIC HCL వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్లో క్లిక్ చేస్తాం. అప్పుడు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనేది మనకి హైలైట్ అవుతుంది. అప్పుడు మనం అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 200 ఉన్నాయి. స్టేట్ వైజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు ఏ స్టేట్గా ఉంటే ఆ స్టేట్ వైజ్ అప్లై చేసుకోండి. ఒకవేళ మన స్టేట్లో కనుక మనకి రాకపోతే నెక్స్ట్ వేరే స్టేట్లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే కనుక దాంట్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది LIC జూనియర్ అసిస్టెంట్ అనేది. ఈ పోస్ట్ వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్ కాబట్టి మనకి వర్క్ అనేది కంప్యూటర్ బేస్ మీద ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే కాదు. మనం ఏమీ టార్గెట్స్ అయితే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. అది కాకుండా ఇది పర్మనెంట్ జాబ్ అండి, మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. LIC అనేది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.